చైనాని వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. ఉత్తర చైనాలో ఒక్కసారిగా కుండపోత వర్షాలతో బీజింగ్ లో దారుణ పరిస్థితి నెలకొన్నాయి. ఒక్కో రాత్రిలో 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క రాత్రిలోనే ఇంత వర్షపాతం నమోదైందంటే సుమారుగా 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని కారణంగా పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం అక్కడ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. సో చైనాలోని హెబీ ప్రావిన్స్ హెవీ రెయిన్ఫాల్ కారణంగా అక్కడ పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. ఆ వరదలకు సంబంధించిన విజువల్స్ మీరు యాక్టివ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో కార్లు కొట్టుకుపోతున్నాయి. అదొక స్ట్రీట్ లో ఉన్నటువంటి ఆ కార్లు బయట పార్క్ చేసి ఉంటే ఏకంగా ఆ కార్లని పూర్తిగా కొట్టుకుపోతున్న ఆ విజువల్స్ ని యాక్టివ్ స్క్రీన్ పై చూస్తున్నారు. మరో చోట డైరెక్ట్ గా ఒక ట్యాంకర్, హెవీ ట్యాంకర్, వాటర్ ట్యాంకర్ లాంటిది, కార్లు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. మొత్తం బురద నీళ్ళలో ఆ వెహికల్స్ అన్ని కొట్టుకుపోవడం చాలా దారుణమైన పరిస్థితి దారితీస్తోంది. సో హుబేయి, హెనాన్ అండ్ సిచువాన్ ఈ ప్రావిన్సెస్ లో భారీ వర్షపాతం నమోదైంది. సుమారుగా ఈ ప్రాంతంలో ఇప్పుడు డెడ్లీ ఫ్లడ్స్ వస్తున్నట్టుగా అక్కడి వాతావరణ శాఖ అధికారులు లేకపోతే అక్కడి వార్తా కథనాల్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతూ ఉన్నాయి. సో స్కూళ్ళని క్లోజ్ చేశారు, పవర్ అవుటేజెస్ ని క్లోజ్ చేశారు. సో డైరెక్ట్ గా 350 mm అంటే సుమారుగా 35 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ జస్ట్ 12 hours. 35 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ జస్ట్ ఇన్ 12 hours. హెనాన్ ప్రాంతంలో ఈ యొక్క వర్షపాతం నమోదైంది. హెనాన్ ప్రావిన్స్ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో వర్షపాతం నమోదైంది. ఇక్కడ ప్రావిన్స్ అంటే రాష్ట్రం. సో హెనాన్ రాష్ట్రంలో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది దుర్మరణ పాలైనట్టు తెలుస్తోంది. ఇక గువాంగ్సీ రీజియన్ కి సంబంధించి 400 మంది టీచర్స్ అండ్ విద్యార్థులు అంతా కలగలిపి అక్కడ ఫ్లడ్డింగ్ కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. ఇక బీజింగ్ ద క్యాపిటల్ యాక్టివేటెడ్ సిటీ వైడ్ ఫ్లడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. సో ఆ క్యాపిటల్, చైనా క్యాపిటల్ బీజింగ్ సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన రీజియన్ మొత్తం కూడా ఫ్లడ్ ఎమర్జెన్సీని అలర్ట్ చేసింది అక్కడ ప్రభుత్వం. ఇక షాన్సీ అండ్ షాన్సీ ప్రావిన్సుల్లో కూడా హెవీ ఫ్లడ్స్ తలెత్తుతున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని అలర్ట్ చేశారు. ఇక నార్త్ ఈస్టర్న్ చైనా జిలిన్ అండ్ హియోలాంగ్ జియాంగ్ సంబంధించిన ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఇంపాక్ట్ లాస్ అయింది. అగ్రికల్చర్ ఏరియాస్ గా ఉంటుంది ఈ ఏరియా. సో అగ్రికల్చర్ ఇంపాక్ట్ పూర్తిగా నష్టపోయింది. తర్వాత థండర్ స్టార్మ్స్, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. అక్కడ టోర్నడోస్ కూడా ఏర్పడినట్టు తెలుస్తోంది. సో 2024లో కూడా చైనాలో ఇదే రకమైనటువంటి వరదలు చూశారు. సో గువాండాంగ్, అహూని, హువాన్, జియాంగ్సు, తర్వాత గుయిన్సో, జియాంగ్సీ ఈ ప్రాంతాల్లో చాలా భారీ వరదలు ఉప్పొంగాయి 2024లో. ఇప్పుడు మరోసారి ఇదే ప్రాంతాలకి వరదలు పోటెత్తడం చూస్తూ ఉన్నాం. సో 2024లో అక్కడ వరదలు పోటెత్తినప్పుడు సుమారుగా కొన్ని వందలాది మంది, ఒక్కో ప్రావిన్స్ నుంచి సగటున 100 మంది వరకు మరణించినట్టుగా అక్కడి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చెప్తోంది. అట్ ది సేమ్ టైం ప్రెసెంట్ 2023లో కూడా ఫ్లడ్స్ వచ్చాయి వరుసగా. అంటే జనరల్గా అటు సమ్మర్ సీజన్ కంప్లీట్ అయిపోయి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవ్వగానే పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు నమోదవుతూ ఉంటాయి. వర్షాల కారణంగా కొండ చెర్లు విరిగిపడడం కానివ్వండి, ఇటువంటి వరదలు చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం. సో ప్రస్తుతానికి ఇటువంటి వరదలు నమోదయ్యాయి అక్కడ. ఆ వరదల కారణంగా చాలా పెద్ద ఎత్తున చైనా అల్లాడిపోతోంది. సో చవోబి రివర్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఎ హెవీ టొరెన్షియల్ రైన్ఫాల్. సో చవోబి రివర్ పైన చాలా భారీ వర్షపాతం నమోదవడంతో ఆ రివర్ ఉప్పొంగుతోంది. ద మియూన్ రిజర్వాయర్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ సబ్రబ్స్ ఆఫ్ బీజింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఒక డ్యామ్ కూడా, రిజర్వాయర్ కూడా పూర్తిగా కట్టలు తెగి ఈ ఫ్లోస్ వస్తున్నట్టు తెలుస్తోంది. సో లార్జెస్ట్ ఇన్ఫ్లోగా నమోదవుతోంది ఈసారి. సో 6 దశాబ్దాల కారణంగా 6 దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో అక్కడ ఈ రిజర్వాయర్ ఫుల్ఫిల్ అవ్వడం, కట్టలు తెగే విధంగా అది మారిపోవడం, ఇన్ఫ్లో ఎక్కువగా రావడం మొదటిసారిగా అక్కడ మినిస్ట్రీ చెప్తోంది. ఓ ద నెక్స్ట్ 3 days ఇంకా మరో 3 రోజుల పాటుగా ఇదే రకమైనటువంటి వర్షపాతం, ఇదే రకమైనటువంటి వరద ఉప్పొంగే అవకాశం ఉందని చెప్పి వార్తటు ప్రజల్ని అలర్ట్ చేసింది. మరోవైపుగా ద మినిస్ట్రీ అర్జ్ లోకల్ అథారిటీ టు స్ట్రెంథెన్ ద మానిటరింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ ఆఫ్ రెయిన్ఫాల్. సో అక్కడ జరిగేటువంటి సహాయక చర్యలు ఎప్పటికప్పుడు మానిటర్ చేయమని, అట్ ది సేమ్ టైం మరింతగా వచ్చేటువంటి వాతావరణ పరిస్థితులను కూడా అంచనా వేస్తూ ప్రజల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించమని చెప్పి అక్కడ ప్రజల్ని ఆదేశించారు. ఇక మరోవైపుగా 22,000 మంది ఇప్పటికే వేరే ఒక సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 14,000 సెట్స్ ఆఫ్ మెషినరీ, అంటే కొన్ని ఇంపార్టెంట్ వెహికల్స్ కానివ్వండి, మెషినరీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు.
సో ప్రస్తుతానికి అక్కడ ఎటు చూసినా కూడా ఒక భయానకమైన వాతావరణం నెలకొంది. ఒకసారి మనం చైనాలో ప్రస్తుత వరదల తాలూకు ఆ విజువల్స్ చూద్దాం. చైనాలో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అక్కడి వరదలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయి. వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డ్యాములు అయితే ఏకంగా రిజర్వాయర్లు, డ్యాములు ముఖ్యంగా బీజింగ్, నార్త్ ఈస్టర్న్ ఆఫ్ బీజింగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ వరదలు ఉప్పొంగడంతో ఇప్పటికే 22,000 మందిని సురక్షిత ప్రాంతాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు తరలించారు, సేఫ్ జోన్స్ కి తరలించారు. అక్కడ రెస్పాన్స్ ఫోర్స్ కూడా రంగంలో దిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయమని చెప్తున్నారు. సో 60 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదైందంటే ఈ స్థాయిలో అక్కడ వరదలు వస్తూ ఉన్నాయి. సో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, ప్రాణాల చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏకంగా ఒక ప్రావిన్స్ సియాన్ ప్రావిన్స్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఏకంగా 400 మంది విద్యార్థులు అండ్ టీచర్స్ అంతా కలగలిపి ఒక వరద ఉప్పొంగడంతో ఒక బిల్డింగ్లో చిక్కుకుపోయారు. చుట్టూ మొత్తం వరదే అక్కడ కనబడుతోంది. సో ఇంకా చాలా భయానకమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. సో హుబై ప్రావిన్స్, హనాన్ ప్రావిన్స్ అండ్ సియాచిన్ ప్రావిన్సెస్లో డైరెక్ట్గా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 12 గంటల పాటుగా వర్షం కురుస్తూనే ఉంది. 12 గంటల పాటు కంటిన్యూస్ రైన్ఫాల్, 35 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్ చూస్తున్న విజువల్స్లో కొండ చెరువులు విరిగిపడుతున్నాయి, గమనించండి. కొండ చెరువులు విరిగిపడుతూ ఉన్నాయి. ఆ మట్టంతా కిందికి అలా జాలువారుతోంది. సో వారంతా ప్రజలు భయభ్రాంతులకు గురైపోయి పరుగులు పెడుతూ ఉన్నారు. సో డైరెక్ట్గా వారు ఉన్నటువంటి ఆ రోడ్డు పక్కనే ఆ కొండ చెరువులు విరిగిపడుతుండడంతో వారంతా భయభ్రాంతులకు గురైపోయి పరుగులు పెడుతున్నారు. మరోవైపుగా రైట్ సైడ్ మీద చూడండి, అది సిటీ ఇన్సైడ్. మనం బేసిక్గా ఫారెన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం, నగరానికి నడి మధ్యలో నుంచే ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది. అది ఒక మంచి సీనరీగా కూడా అక్కడి ప్రజలు వాడుతూ ఉంటుంటారు. సో మీరు చూస్తున్న విజువల్స్లో నగరాన్ని మధ్యలో నుంచే ఒక వాగు వెళ్తోంది. సో ఆ చవోబి అనేటువంటి ఆ రివర్ పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తోంది. మియున్ రిజర్వాయర్ మొత్తం కట్టలు తెంచుకొని ఈ నదీ ప్రవాహానికి మరింతగా జతైపోయి చాలా పెద్ద ఎత్తున ప్రమాదకర సంబంధించినటువంటి ఆ స్థాయిని మించి అక్కడ ఆ నదీ ప్రవాహం ప్రవహిస్తోంది. మరోవైపుగా మీరు ఫస్ట్ బాక్స్లో కింద సెకండ్ రో ఫస్ట్ బాక్స్ మీరు చూడింది మొత్తం పూర్తిగా బురదమయం అయిపోయింది. రోడ్లన్నీ బురదమయం అయిపోయాయి. ఏకంగా వాటర్ ట్యాంకర్లు బ్రిడ్జిని ఢీకొంటూ ఉన్నాయి. వెహికల్స్, కార్లన్నీ కూడా ఆ ప్రవాహాల్లో కొట్టుకుపోతూ ఉన్నాయి. ఒక భయానకమైన పరిస్థితి ఉంది. రైట్ సైడ్లో మీరు చూస్తున్నటువంటి సెకండ్ రోలో రైట్ సైడ్ మీరు విజువల్స్ చూడండి, ఒక ట్రాఫిక్ లేదా పార్కింగ్ ఏరియా అనుకుంటా. రోడ్డు పైనే ఒక నదీ ప్రవాహాన్ని తలపించే విధంగా ఒక వరద ఫ్లో కనబడుతోంది మనకి. సో నది రోడ్డు పైనే నదీ ప్రవాహాన్ని తలపించినటువంటి ఒక నదీ ఫ్లో కనబడుతోంది, రివర్ ఫ్లో కనబడుతుంది అంటే అక్కడ ఎటువంటి భయానకమైన పరిస్థితులు అర్థం చేసుకోండి. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అన్నీ కూడా న్యాచురల్ వచ్చేటువంటి పరిణామాలైనా కూడా బాబా వంగా జోస్యాలు, ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి వాతావరణ మార్పులు, కొంతమంది చర్చించుకున్న అంశాలు ఇవన్నీ కలగలిపి ఒక భారీ నష్టానికే, భూమిపైన ఒక భారీ నష్టమే బాటిలే విధంగా ఉండబోతుంది అనేది చాలా మంది అంచనా వేస్తున్నారు. చూద్దాం. ప్రస్తుతానికైతే చైనాలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీని నుంచి మరో 3 రోజుల పాటుగా ఆ ప్రజలు తమ ప్రాణాలని కాపాడుకోవడం కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వాలు అలర్ట్ చేశాయి. మరి మరో 3 రోజుల పాటుగా ఇదే రకమైన వర్షపాతం ఉంటే చైనా పరిస్థితి తలుచుకుంటేనే కొంత అగమ్యగోచరంగా భయానకంగా ఉంది.